ఫ్రెండ్స్, నేను మీ గౌరీరామ్. ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ వండుదా అని ఆలోచిస్తే మా వారు వచ్చి ఆలోచించేది ఏం లేదు. నేను మటన్ షాప్కి వెళ్ళి ఒక 1/2 కిలో మటన్ తెస్తాను, దానికి నువ్వు మసాలా పట్టించి గ్రేవీ పెట్టు అన్నారండి. అంతేనండి, తను వచ్చేసరికి లేట్ అవుద్ది కదా అని చేసే పనులే వేరు కదండి. నేను కూడా అలానే వేరే ఏదో పని చేసుకుంటే, మీలో ఎవరు కోటీశ్వరులా చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేసారండి. ఏం చెయ్యాలో తెలియక వెంటనే ఆ పని పక్కన పెట్టేసి మటన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. మూడు మూడు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు తీసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నానండోయ్. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్కలు, 3 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించానండి. వేయించిన తర్వాత ముక్కలు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి వేగేలోపు టమాటాలను ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నానండి. వేగుతున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను ఒక్కసారి గరిటెతో కలుపుకోగా వేగిన తరువాత మటన్ ముక్కలను తీసుకొని కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకొని మటన్ బాగా ఆయించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసి రుచి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని టమాటా మగ్గినంత వరకు ఉంచి ఒకసారి మూత తీసి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత బాగా గరిటెతో కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ముద్దను కూరకు సరిపడా తీసుకొని మాంసంలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని వేయించి అది వేగేలోపు చిన్న మాట అండోయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది బాగా వేగిందండి. వేగిన తర్వాత కూరకు సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని కూరలో వేసుకొని బాగా కలుపుకొని తురుము పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని కూరలో వేసుకోవాలండి. దాన్ని బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకొని, మా కుక్కర్ అయితే 5-6 విజిల్కి ఉడుకుద్దండి. మీ కుక్కర్ ఎన్ని విజిల్కి ఉడుకుతుందో చూసుకొని అన్ని విజిల్లు వేసుకొని ఉడికినంత వరకు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి చల్లారిన తర్వాత మూత తీసి చిన్న సిమ్లో పెట్టుకొని మీట్ మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర తురుమును కూడా వేసుకొని దగ్గరకు మగ్గేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి రెడీ టు సర్వ్ అండి. మటన్ కర్రీ ఎలా